హాయ్ వెల్కమ్ టు శ్రీ మల్లికాస్ కిచెన్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. చాలా అంటే చాలా బాగుంది. అదేమిటంటే చిన్న చేపల పులుసు. ఈ చేపలతోనే ఒక్కసారి ఈ విధంగా చేసి చూడండి. రుచి మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉందండి. ఆ చేపల పేరేంటంటే ఇవి కొర్రమీన్లండి. ఇవి చిన్న చిన్న పిల్లలు. ఈ టైప్లో మనం ఒక్కసారి ఇలా చేస్తే చేదు లేకుండా కూర మాత్రం సూపర్ అంటే సూపర్ అండి. ఎలా చేయాలంటే ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ అయితే పెట్టేసుకోవాలి. పెట్టిన తర్వాత దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. అంటే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఇప్పుడు కొంచెం వేడెక్కనిచ్చి తాలింపు గింజలు ఒక టేబుల్ స్పూన్ వేసుకొని ఆ తర్వాత ఒక 3 పచ్చిమిరపకాయలని చీరి దాంట్లో వేసి కొంచెం వేగనిచ్చుకోవాలి. అవి కొంచెం అలా వేగిన తర్వాత ఇప్పుడు కట్ చేసిన ఒక ఉల్లిపాయని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి దాంట్లో వేసేసుకోవాలి. వేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఇలా కలుపుతూనే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఉల్లిపాయలు ఏంటంటే మాడకుండా మంచి కలర్ రావాలండి. ఈ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేద్దామంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. దాన్ని ఒక టేబుల్ స్పూన్ ఒక ముద్ద అందులో వేసుకునేసి ఇలా కలుపుతూ దీన్ని కూడా పచ్చి వాసన పోయేంత వరకు మనం వేగనిచ్చుకోవాలి. ఎప్పుడైనా సరే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినప్పుడు కొంచెం అడుగు పట్టుకుంటుందండి. అలా కలుపుతూనే ఇప్పుడు చిటికెడు పసుపు వేసుకునేసి ఒక 4 రెమ్మల కరివేపాకు దూసి దాంట్లో వేసుకొని ఇలా కలుపుతూనే ఇవన్నీ మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు సన్న మంట మీద ఇవి మాడిపోకుండా కలర్ తగ్గిపోకుండా ఇలా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఈ ఎంత బాగా ఫ్రై అవుతాయో అంత మంచి రుచి వస్తుంది కూరకి. ఓకేనా. ఇప్పుడు మనం కట్ చేసిన ఒక టమోటాని కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి దాంట్లో వేసుకుందాం. ఒక్క టమోటా చాలండి, ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు దీంట్లో కొద్దిగంత సాల్ట్ వేసుకోవాలి. ఈ టైంలో ఆ సాల్ట్ ఎందుకంటే టమోటాలు ఎప్పుడు వేసినా కానీ దాంట్లో కొంచెం చిటికెడట సాల్ట్ వేసామంటే టమోటాలు తొందరగా మగ్గుతాయండి. అందుకోసం అవి తొందరగా మగ్గి ఇలా మెత్తబడిపోతాయి. దానికి ఒక 2-3 నిమిషాలు టైం పడుతుంది. అవి కూడా మంట మీడియంలో ఉంచుకునేసి ఇలా బాగా మనం ఫ్రై చేసుకొని ఇప్పుడు స్పైసీ తగ్గట్టుగా కారం వేసుకుందాం. నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్లు కారం వేసాను. కొంచెం ఎక్కువ తక్కువ కావాలన్నా కూడా తినేటోళ్ళు వేసుకోవచ్చు. ఒక టేబుల్ స్పూను ధనియాల పొడి, సగం టేబుల్ స్పూను గరం మసాలా, ఇవి 3 వేసిన తర్వాత ఇలా కలుపుతూ ఇవి కూడా పచ్చి వాసన పోయేంత వరకు కలుపుతూనే బాగా ఫ్రై చేసుకోవాలండి. అప్పుడేమవుద్దంటే ఇవి మంచి కలర్ వస్తుందండి, ఎర్రగా మారుతుంది అన్నట్టు. ఆ టైపు దీన్ని మనం ఫ్రై చేసుకొని ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా చింతపండు నానబెట్టి పిసికి ఆ రసాన్ని ఇప్పుడు దీంట్లో పోసేసుకుందాం. అంటే మనకి పులుసు ఎంత అవసరమో అన్ని నీటిని కూడా ఈ చింతపండు ద్వారానే 1-2 సార్లు కలుపుకుంటూ దీంట్లో పోసుకోవాలి. ఈ టైప్లో ఏంటంటే మరి చిక్కగా కాకుండా కొంచెం పలచగా ఉండే టైప్లో మనం ఈ నీటిని చింతపండు నీటిని కానీ పోసామంటే ఈ కూరకి చాలా బాగుంటుంది. ఓకేనా. ఈ టైప్లో మనకి ఎన్ని అవసరమో నీళ్ళు అంటే మన ఇంట్లో ఉండే మెంబర్స్ని బట్టి ఎన్ని అవసరమో అన్ని పోసుకొని రుచి సరిపడా సాల్ట్ వేసి కాస్త ఇలా కలుపుకోవాలి. బాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు మూత పెట్టి దీన్ని మనం ఈ నీటిని బాగా తెరలనివ్వాలండి. ఈ పులుసు ఒక 2-3 నిమిషాల సేపు ఇలా మరిగితే రుచి చాలా బాగుంటుంది. ఈ పులుసు ఇలా బాగా తెరిలిన తరువాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫ్రెష్‌గా రెడీ చేసి పెట్టుకున్న ఈ చేప పిల్లలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇందులో వేసేసుకుందాం. కానీ చేపలను కడిగేటప్పుడు మాత్రం శుభ్రంగా కడుక్కోవాలండి. అంటే దాని మీద పొలుసులు కానీ ఈ పొట్ట లోపల ఉండే చెత్త కానీ ఇవన్నీ కూడా మనం శుభ్రంగా తీసేసుకోవాలి. తీసి బాగా కడిగిన తర్వాత మాత్రమే వీటిని యూజ్ చేసుకోవాలండి. అప్పుడే చేదు లేకుండా చాలా బాగుంటుంది. ఇప్పుడు చేపలు వేసిన తర్వాత ఈ టైప్లో ఇలా తిప్పుకునేసి మూత పెట్టి దాదాపు ఒక 10 నిమిషాల సేపు అయితే దీన్ని ఉడికించుకుందాం. ఓకేనా. ఆ తర్వాత మూత తీసి ఒక్కసారి కూడా అలా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మాత్రం గంటి పెట్టి అస్సలే కలబెట్టకూడదండి. ఎందుకంటే ఈ చేప పిల్లలు ఏంటంటే చిన్నవి కదా, తొందరగా చెదిరిపోతాయి. కాబట్టి ఇలానే తిప్పుకోవాలి. మధ్య మధ్యలో కూడా ఉడికించుకునేటప్పుడు అడుగు పట్టుకోకుండా కాస్త అలా తిప్పుకోవాలి. ఓకేనా. అది మాత్రం మిస్ కావద్దు. ఇప్పుడు మీదకించి ఒక 4 రెమ్మల కొత్తిమీరని శుభ్రంగా కడిగి కట్ చేసి దాంట్లో వేసేసుకునేసి ఇప్పుడు కాస్త ఇలా తిప్పుకుందాం. అంతేగాని గంటి పెట్టి మాత్రం పస్స కలబెట్టకూడదు. ఎందుకంటే చేప ఏంటంటే ముక్క చెదిరిపోకుండా ఉంటే మాత్రం తినడానికి అంత బాగుంటుందండి. ఎందుకంటే చూస్తేనే కంటికి చాలా ఇష్టంగా అనిపిస్తుంది. అందుకోసమనే వాటిని చెదిరిపోకుండా ఇలా జాగ్రత్తగా తీసుకునేసి
చూసుకోవాలి. ఒక్కసారి చేప ముక్క ఎలా ఉడికిందన్నది ఇవన్నీ చెక్ చేసుకునేసి, అందులో ఉండే పులుసు ఇవన్నీ మనకి ఎంత అవసరమో అన్నీ చూసుకునేసి, రుచికి సరిపడా సాల్టు అన్నీ చెక్ చేసుకొని, ఇప్పుడు ఒక్కసారి స్టవ్ ఆఫ్ చేసేసి కాస్త చల్లారనివ్వాలండి. దాదాపు కనీసం అంటే ఒక 2, 3 గంటలైతే ఈ చేపల పులుసు గాని చల్లారిందో, ఆ తర్వాత యేసుకొని తిని చూడాలండి. రుచి అంటే రుచి అంత బాగుంటుందండి. ఇంకా టైం ఉంటే ఇవాళ మధ్యాహ్నం చేసి సాయంత్రంగా తిన్నారా అద్భుతంగా ఉంటుందండి. ఓకేనా? మర్నాటికి గూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ విధంగా ఖచ్చితం ట్రై చేయండి. సరేనా?